క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మన జీవితాల్లో మరి యొక్క నూతన దినాన్ని దయచేసిన దేవునికి నిండారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు, ముందెన్నడు రాబోదు ఈరోజు, మరెన్నడు రాలేదు ఈరోజు. ప్రత్యేక బహుమతి ఈరోజు. ఆనందంగా పని చేయాలి ఈరోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈరోజు. కాబట్టి ప్రభు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు దేవుడు మీ పట్ల ఘనకార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక. యేసయ్య మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఈరోజు శుభవచనం ఒక అద్భుతమైన మాట మీకు అందిస్తున్నానండి. విశ్వాస జీవితంలో సమస్యలు మీ ముందున్నప్పుడు మనం నేర్చుకోవలసిన ఒక సూత్రం, సాగిపోవుడి. సాగిపోవుడి, వెళ్ళిపోవటమే, ముందుకు చూస్తూ వెళ్ళిపోవటమే. ఇది ఒక గొప్ప సందర్భం అండి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఆ ముందు ఎర్ర సముద్రాన్ని చూసి ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలందరూ, ఐగుప్తులో దేవుడు 10 భయంకరమైన సూచక్రియలు చేసి తన బాహువు చాపి వారిని బయటికి తీసుకొచ్చి వారికి ఎంతో గొప్ప విడుదలిస్తే ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోతూ ఉన్నారు, దిగులు పడిపోతూ ఉన్నారు. ఇటు ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని తన రథాలు వేసుకొని సైన్యం వేసుకొని మరలా తరుముకుంటూ వస్తున్నాడు. ఈ సన్నివేశం చూడగానే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు భయపడి మోషే అహరోనుల మీద సనిగి గొనిగి భయంకరంగా ఏడుస్తూ వారిని రాళ్లతో కొట్టి చంపాలి అనంత కోపం పెంచుకున్నారండి. ఆ సమయంలో మోషే దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేశాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ సమస్య మీ కళ్ళ ఎదుట ఉందో నేర్చుకోవాల్సిన గంభీరమైన సమాధానం ప్రార్థన చేయటమే. ప్రజలందరూ సరిగేవారు, మోషే సాగిలపడి ప్రార్థన చేసేవాడు. ఒక ఆత్మీయ నాయకుడు సాగిలపడి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పిన మాట ఈరోజు మనం శుభవచనంగా తీసుకుంటున్నాం. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు పరిస్థితులు చూసి భయపడుతున్నావా? సముద్రాన్ని చూసి కలవరపడుతున్నావా? వద్దు, సాగిపోవుడి. మన దేవుడు చెప్పే మాట ఏందో తెలుసా? ఒకవేళ ఈ ఉదయకాలం లేచి ఏదైనా సమస్యల గురించి ఆలోచిస్తూ, కుటుంబ కలవరాల గురించి దిగులు పడుతూ, కలవరంతో భయపడుతూ, ఆందోళన చెందుతూ ఉన్నావేమో, ప్రభు చెప్పే మాట ఏంటంటే సాగిపోవుడి. దేవుని ప్రజలు ముందుకే సాగిపోవాలి, కానీ ఎప్పుడు వెనుక తట్టు చూడకూడదు, మరలా వెనుక తట్టు చూడకూడదు. మనకి తెలుసు కదండి, లోతు భార్య వెనుక తట్టు చూచి ఉప్పు స్తంభమైంది. నాగటి మీద చెయ్యి వేసిన వాడు ఎన్నడూ వెనక తట్టు చూడకూడదు, ముందుకు సాగిపోవటమే. కలవరాలున్నా, సమస్యలున్నా, ఎర్ర సముద్రం ఎదురైనా ముందుకు సాగిపోవటమే నేర్చుకోవాలి. పౌలు అదే రాస్తాడు కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మెదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి, ముందుకు సాగిపోండి. ఈరోజు మీరు సాగిపోతూ ఉండగానే యేసయ్య ఎర్ర సముద్రం లాంటి సమస్యలన్నీ పాయలు చేయునుగాక, మీకు విడుదల కలుగునుగాక. ఈరోజు గొప్ప సహాయం మీకు కలుగునుగాక, దేవుని కృప కలుగునుగాక, దేవుని హస్తం మీ ఇంట్లో పని చేయునుగాక,
దేవుని కరుణా హస్తము ద్వారా మీరు జయ జీవితాన్ని చూచుదురుగాక. సాగిపోండి. ఎన్ని సవాళ్ళున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని బిడ్డలు ముందుకు సాగిపోవటమే నేర్చుకోవాలి కదండి. వారు సాగిపోతూ ఉండగా బైబిల్లో రాయబడిన మాట 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఎప్పుడైతే మోషే దేవుని వైపు చూచి తన చేతిలో ఉన్న కర్రనట్ట చూయించాడో ఎర్ర సముద్రం పాయలైపోయింది. దేవుని ప్రజలు ఆరిన నేలలో నడిచారు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఎటువంటి పెను సవాళ్ళు, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో, ఎటువంటి భయాలు ఎదుర్కొంటున్నావో యేసు వైపు చూచి ప్రార్థన చేయి. ఆ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోనుగాక. దేవుడు నిన్ను చక్కటి ఆరిన నేల అనుభవంలో నడిపించునుగాక. మీకు క్షేమము కలుగునుగాక, మీకు కృప కలుగునుగాక. దేవుని కరుణాహస్తం మీ మీద పనిచేయనుగాక. మనం ప్రభు వైపే చూడాలి కదండి, లోకం వైపు చూడకూడదు. మనం ఎప్పుడైతే పేతురు యేసు వైపు చూశాడో బాగా నడిచాడు. ప్రభు వైపు చూడటం నేర్చుకుందాం. ఎందుకంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపం కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన సర్వశక్తి కలిగిన దేవుడు. యేసు వైపు చూడటం నేర్చుకుందాం. మనుషుల వైపు చూడబాకండి, సమస్యల వైపు చూడబాకండి, పరిస్థితుల వైపు చూడబాకండి, భయాల వైపు చూడబాకండి. ఈరోజు యేసు వైపు చూడండి. ఆయన మన రక్షకుడు, ఆయన మన ప్రాణనాథుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మన కొరకై తిరిగి రానయ్యున్న గొప్ప దేవుడు యేసయ్య. మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడుగా సజీవుడుగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు యేసయ్య. ఆయన వైపు చూసి ముందుకు సాగిపోవటం నేర్చుకుందాం. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఎర్ర సముద్రం లాంటి సమస్యలన్నీ కూడా ఈరోజు పటాపంచలైపోనుగాక. ఆరిన నేల ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. గొప్ప ఆశీర్వాదాలతో యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా తండ్రి మీరు మాకు ఇస్తున్న బలమైన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మాటలు దీవించండి. ఈరోజు శుభోచనం సాగిపోవుడి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా ముందుకు సాగిపోవటం మాకు నేర్పించారు. అవును ప్రభా, నాడు ఇశ్రాయేలీయుల జీవితంలో ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం తరుముతున్నప్పుడు ప్రభా మీరు ప్రార్థనలో చెప్పిన మాట సాగిపోవుడి, సాగిపోడి. వారు వెళుతూ ఉండగా ఆరిన నేల అనుభవాల్లో వారిని నడిపించి సముద్రాన్ని పాయలు చేసి శ్రేష్టమైన చక్కని త్రోవలో నడిపించిన దేవుడు. ఈరోజు మా బిడ్డలు కూడా మీ వైపు చూసి నాయన ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోతూ ఉండగా, ఒకవేళ వెనకంజ వేయాలని, వెనుక తొట్టు చూడాలని దాని ఆలోచనలుంటే యేసునామములో వాటిని పటాపంచలు చేసి ముందుకు సాగిపోవటం నేర్పించండి. అయా ప్రధాన యాజకుడు అయిన మీ వైపు చూస్తూ ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ, వెనుక ఉన్నవి మరిచి ముందున్న శ్రేష్టమైన పరలోకం కొరకై, మీరిచ్చే బహుమానాల కొరకై ఆశతో, ఆకాంక్షతో, నిరీక్షణతో ఎదురు చూస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా మీ బలమైన కార్యాలు జరిగించండి. సముద్రాన్ని పాయలు చేసి, అద్భుతాలు చేసి ఆరిన నేలలో నడిపించండి. మా ప్రజలకు నెమ్మది కలుగునుగాక. ఈరోజు ఈ శుభోచనలో పాల్గొన్న ప్రజలందరూ దీవించబడుదురుగాక. వారి కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక. ఆరిన నేల అనుభవాల్లో నడిచి మీ నామాన్ని ఘనపరచుదురుగాక. మీకు మహిమ వచ్చునుగాక యేసయ్య. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఉంటే బాగు చేయండి. ఈరోజు మా బిడ్డలు ఎదుర్కొనే ప్రతి శోధన కీడు తప్పించండి. పనిపాట్లన్నింటిలో తోడుగా ఉండి సాగిపోవటం నేర్పించి కృప దయచేయమని, ధైర్యం కలిగిన ఆత్మతో నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడైయుండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. దేవుని ప్రియులారా, ఈ శుభోచనం చూస్తున్న మీరందరూ 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా మీరు దీవించబడతారు. దేవుని కృప మెండుగా మీ మీద ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.